ఏం లేదు, బోడుగుండే ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజార అవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెడతారు, పెట్టండి, తప్పేముంది. వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో. మీరు మొదలుపెట్టారు కదా, యుద్ధం చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం. నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కు చూపించా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పుకున్న జడ, జారుకున్న జడ, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారాలు ఏమైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. ఈ అసత్య ప్రచారాల దాడి ప్రతి కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల్ని మేము కొన్ని వందల సార్లు ఇది అప్రజాస్వామిక చర్యలని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పట్టించుకోలే. నాకు చెప్పేది ఏంది, 151 సీట్లు, వై నాట్ 175 అన్నారు. అల్టిమేట్గా ఏమైపోయింది? వాట్ హ్యాపెన్? ప్రజలకి ఒక అవకాశం వచ్చింది 2024లో. వాళ్ళు చూపించాల్సింది ఏదో చూపించారు. 2024లో 164 సీట్లు వచ్చినాయి. మీరు చేస్తుంది ఏంటి అంటే, మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే, జనసేన కార్యకర్తలు చేస్తుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట మాట్లాడితే 100 మంది 1000 మంది పడి పోలీస్ స్టేషన్ల మీద పడి నిందితులను కొట్టడంలో మీ యొక్క యూనిటీని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కుల్ని కాపాడటంలో ప్రభుత్వాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సిన సందర్భంలో 2 లక్షల పుస్తకాలు చదివాను నేనని చెప్పేటువంటి ఒక అపర మేధావి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి ఆ కమ్యూనిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రవర్తిస్తున్న తీరు ప్రతి సమాజం గమనిస్తుంది. దీనికి రిప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? 2029లో ప్రతి ఓటరు కూడా చెప్తాడు సమాధానం. ప్రతి ఓటరు దానికి సమాధానం చెప్తాడు, చెప్పకుండా ఏమీ వదలడు. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండాని సిస్టమేటిక్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు అటు తిరిగి సార్, అటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వీ ఆర్ సెక్యులర్స్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ. కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తా. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకెందుకు అంత కోపం అని అడిగారు. హీ సెడ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ బట్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. That does not mean I am for Indians. That does not mean I am against Indians. At the same time, I am for secularism. That does not mean I am against XYZ. I am for secularism. కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 25 పరంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క హక్కులు గౌరవించబడాలని కోరుకునే వ్యక్తిని నేను. దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం, తీవ్రవాద చర్యల కింద దాన్ని పరిగణించి ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద బురద జల్లటం, ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం
మీరేదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పటానికే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. జడా శ్రవణ్ కుమార్ అనే నేను అని చెప్పా మీటింగ్లో. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా తయారైనటువంటి కుల వ్యవస్థ, ఒక వర్గం పోతే ఇంకో వర్గం పోతే ఇంకో వర్గం, థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్ రానివ్వని వ్యవస్థ. ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటే, ఈరోజు కృష్ణారావణ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ వెంటాడుతుంది? ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది? బికాస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈజ్ రాంగ్? నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నదే అందుకే. నన్ను ఒక సోకాల్డ్ మేధావి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేధావి చాలా వెటకారంగా, చాలా నవ్వుతూ, ఎవడైనా పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఏంటి, వాట్ ఈజ్ రాంగ్ సార్? పెద్ద చదువులు చదువుకున్నారు కదా, జాతిని తాకట్టు పెట్టడంలో మీకంటే పెద్దగా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా. జాతిని తాకట్టు పెట్టి చక్కగా ఎమ్మెల్సీ పదవులు తీసుకొని ఈ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆ పార్టీకి, ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఈ పార్టీకి వచ్చేటువంటి దాంట్లో పిహెచ్డీ చేశారు కదా. మీకంతే వెటకారంగా ఉంటుంది రాజ్యాధికారం అంటే. మీకంతే వెటకారంగా ఉంటుంది శ్రవణ్ కుమార్ అన్న, జేబీ పార్టీ అన్న. మీకంతే వెటకారంగా ఉంటుంది. మీ పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రి అవుతారంట. 5 ఉన్నారంట మాకు ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులు. శ్రవణ్ కుమార్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటే పార్టీలో చేరాలి కదా అంట. మరి జనసేన పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో చేరాడని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు? అంటే ఉప ముఖ్యమంత్రులు అవ్వాలంటే పార్టీలో చేరాలా? ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని, ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని వెటకారంగా, తుస్కారంగా, సర్కాస్టిజంగా మీరు మాట్లాడటం విఘ్నత అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అది నేను. ఎస్, మా జనంలో కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. సప్రెస్డ్ పీపుల్ ఉన్నారు. సప్రెస్డ్ పీపుల్ ఆ పార్టీకి ఓటేసి ఈ పార్టీకి ఓటేసి ఉండటం కంటే, ఇదిగో మన సమస్యల్ని పరిష్కరించడానికి మనం యూనిటీ కావాలి. మనం ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో నా వెనక నిలబడితే నేను మీకు లీడర్గా ఉండాలనుకుంటున్నాను. రేపొద్దున మన భాగస్వామ్యం కూడా ప్రభుత్వంలో ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో చర్చించడానికి ఒక వేదిక ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవమే. అది ఏ విధంగా వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తానా, కూటమితో కలిసి పనిచేస్తానా, రేపొద్దున ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు థర్డ్ కూటమిలో భాగస్వాములు అవుతామా, ఏం జరుగుతుందో పాలిటిక్స్లో హూ విల్ డిసైడ్ అండి. ఇట్ ఈస్ ఎ థాట్, అంతే, ఒక థాట్ ప్రాసెస్. ఈరోజు చర్చిలు కూలుస్తున్నారు, ఈరోజు క్రైస్తవత్వం దుర్మార్గంగా ఉంది, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, పాస్టర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారు, చర్చిలకు వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి ఒక వేదిక ఆ రోజు తీసుకున్నాం.